సో ప్రతిపక్ష సభ్యుడిగా మీరు ఇంతకాలం కార్పొరేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పులు వీటన్నిటి మీద ఎంత డెవలప్మెంట్ ఉంది, ప్రోగ్రెస్ అనేది లేకుంటే శ్వేతపత్రాన్ని ఎందుకు రిలీజ్ చేయలేదు, ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తుంటేనే మీకు ఎందుకంత అబ్జెక్షన్ వస్తుంది? మేడం నేను ఏమంటున్నానంటే వారు మాట్లాడే రెండు డ్యూయల్ రోల్స్ పోషిస్తా ఉన్నారు. తెలంగాణ ఒకవైపు అభివృద్ధి చెందిందని చెప్తూనే ఏమైనా కరెంట్ ఇవ్వలేదని వీళ్ళే అన్నారు. 19 గంటల 22 నిమిషాల కరెంట్ ఇచ్చిందని వారి శ్వేతపత్రంలో విడుదల చేసింది. నేను ఏమంటున్నట్టే మేడం నేను డ్యూయల్ రోడ్ పోషించవద్దు, వీళ్ళు రెండు నాలుగేళ్ల ధోరణి. నేనేమంటే మేడం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి రంగాలు చూస్తే 24 గంటల ఉచిత విద్యుత్ కోసం 36,599 కోట్లు ఖర్చు పెట్టాం. అది తప్ప చెప్పండి. అదేవిధంగా 58,29,000 మంది సంబంధించిన రైతాంగానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు రుణమాఫీ చేసినాం మేము. అది తప్ప మీరు చెప్పండి. 70 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రైతు బంధుని టింగ్ 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 అంటూ ప్రతి కారుకి వేసినాం. మీరు ఇంతవరకు రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. సంతోషం, మీరు విడుదల చేయకపోకండి. నేను భువనగిరి పార్లమెంట్ పరిధిలో తిరుగుతా ఉన్నా కాబట్టి ప్రజలందరూ చెప్తా ఉన్నాను. నేను తుర్కపల్లి సంబంధించి గురువు అయిన రైతు వచ్చినాడు, అయ్యా 5,000 వేస్తారు ఇంకా కాంగ్రెస్ అని అడుగుతున్నా. నేనేమంటలే. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళు రైతు బీమా సంబంధించి చెల్లించిన నిధులు మేడం మేము 6,861 కోట్లు అండి. రైతు బీమా తప్పని చెప్పండి మీరు. అదేవిధంగా మేము 5,566 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఖర్చు పెట్టినాం. అదేవిధంగా 9 ఏళ్ళలో ధాన్యం కొనుగోలు కోసం 1,34,768 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇతర పంటల కొనుగోలు కోసం 11,439 కోట్లు ఖర్చు పెట్టినాం. 2,601 రైతు వేదికల నిర్మాణం 572 కోట్లతో ఖర్చు పెట్టేసినాం. ఇథనాల ఎరువుల రాయితీ కోసం 982 కోట్లు ఇచ్చినాం. యాంత్రీకరణ ఏదైతే సాగు చేయడం యంత్రాల కోసం 963 కోట్లు ఇచ్చినాం. మైక్రో ఇరిగేషన్ కు 2,236 కోట్లు ఖర్చు పెట్టినాం. పంట నష్ట పరిహారం కోసం 17,000. పట్టణ ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం 1,21,294 కోట్లు. పల్లె ప్రగతి మేడం, పల్లెల్లో మీరు అంటున్నారు గాంధీజీ కలుగుతున్న గ్రామీణ స్వరాజ్యాన్ని మా గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రతిభతోటి ఇలా మేడం పల్లెల్లో బాలరాజు గారు ఇవన్నీ శ్వేతపత్రం రూపంలో కేటీఆర్ రిలీజ్ చేశారు. శ్వేతపత్రం రూపంలో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది. అయితే అక్కడ చరణ్ గారి ఒక మాట ఏంటంటే ఇంతకాలం మీ కార్పొరేషన్ లో చేసినటువంటి అప్పుల లెక్కలు కావచ్చు, ఈ వివరాలన్నీ ఒక వైట్ పేపర్ రూపంలో ఎందుకు రిలీజ్ చేయలేదు? చరణ్ గారు చెప్పండి. మేడం మేమేమంటా ఉన్నాం, మీకు సిద్ధసూత్ ఉంటే 5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మీరు ప్రోగ్రెస్ కార్డు బయట పెట్టాలి కదా మేడం. స్టూడెంట్ కి 1 ఇయర్ అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్ కార్డు ఎందుకు ఇస్తారు మేడం? డిస్టింక్షన్ వచ్చిందా, పాస్ అయినా, ఫెయిల్ అయినా, ఏ సబ్జెక్ట్ మీకు చెప్పాలి కదా. మేము శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసి మేము ఏకంగా తెలంగాణకు చెమటోడ్చి 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు ప్రాపర్ వేలో ఉపయోగించుకోకపోవడం మూలంగా అయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దివాళా తీసింది. మీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 కోట్ల జనాభా అక్కడ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంది 1,20,000 కోట్లు మేడం. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ రుణాలు తీసుకు 1,50,000 కోట్లు. 3.5 కోట్ల జనాభా అక్కడ 80 పార్లమెంట్ స్థానాలు, ఇక్కడ 17 పార్లమెంట్ స్థానాలు. ఉత్తరప్రదేశ్ అంత తక్కువ తీసుకొని దేశంలో మీరు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి కరెక్ట్ వేలో ఉపయోగించుకోకపోవడం మూలంగా దాంతో ఎలాంటి ఆదాయం వల్ల మారలేదు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాంతో ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో కాలువ నీళ్ళు వస్తున్నాయా? రాట్లే కదా. మీ గంట నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి కావడం తోటి ఆ కాలువ నీళ్ళు వస్తుంది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పే ప్రయత్నం మీరు చేశారు. ఒకవేళ మీరు పట్టినటువంటి కాళేశ్వరం ద్వారా నీళ్లు రాకపోతే 2014లో సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాలు మేడం. మరి ఈ రోజు సాగు విస్తీర్ణం 2,60,00,000 ఎకరాలు. ఎట్లా పెరిగింది మేడం? మరి సాగు విస్తీర్ణం పెరిగింది కదా, ఎట్లా పెరిగింది? సాగు విస్తీర్ణం నీళ్లు ఇవ్వకపోతే, కరెంట్ ఇవ్వకపోతే సాగు విస్తీర్ణం ఏ విధంగా పెరుగుతుందో చెప్పాలి. మీరు ఊరికే అబద్ధాలు చెప్పడం కాదు. మరి ఆ రోజు ఏం చెప్తున్నారు మేడం? అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తా ఉంటే ప్రజలు వినాలా మీరు? అరే ధాన్య ఉత్పత్తి పెరిగిందా లేదా? మీరు పంటలు వేసేవాళ్ళు గతంలో 16 రకాల పంటలు, సజ్జలు, దొంగలు, పెసలు, మినువులు ఇట్లా 16 రకాల పంటలు వేసేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ గా వర్షాభావం మూలంగా కావచ్చు, అదేవిధంగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి కావడం తోటి తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ మీద మాట వాస్తవం. 18 లక్షల మోటార్ పంప్ సెట్ నుంచి 30 లక్షల మోటార్ పంప్ సెట్ 2 లక్షల రూపాయలు అవుతా ఉంది మోటార్ వేయాలంటే. మరి 2 లక్షల రూపాయలు మీరు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తా ఉంటే 2 లక్షలు పెట్టి ఎత్తు మోటార్లు వేసి మరి 2 లక్షల ఎకరాలు 1,40,000 కోట్ల ఎకరాలు
కమిషన్ తీసుకునేది చాలా స్పష్టం. మీరు ప్రజాధనం అంతా వృధా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత వచ్చేటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఏమైనా ఉంటుందా? కనీసం ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి 100 రోజులు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు, ఏది టార్గెట్ గా ఉంటుందండి? ఇక్కడ నుంచి ప్రెషర్ అనేది కాంగ్రెస్ పార్టీ బిల్డప్ చేస్తుందా, లేకుంటే 10 స్థానాలు అనుకున్నారు కాబట్టి సో బీజేపీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? రాజీవ్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? ఏం లేదండి, అంటే మామూలుగా తెలంగాణలో ఏమైందంటే ముందుగా కొంచెం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందుకు వచ్చి కొంచెం గ్యాప్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇంకా ఎలక్షన్ మోడ్ నుంచి ఇంకా రాజకీయ పార్టీలు బయటకు రాలేదు. దట్టు కూడా యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా కానీ జరుగుంటే ఈ నెక్స్ట్ మంత్లో కూడా పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి తెలంగాణలో యాజ్ పర్ షెడ్యూల్ అనుకుంటే. మేబీ వీళ్ళు కండక్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక టెంపో అయితే అదే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. ఈరోజు సింగరేణి ఎలక్షన్స్ ఉన్నాయి, 7 గంటలకి కౌంటింగ్ ఉన్నట్టుంది, ఈవినింగ్ ఈరోజే కౌంటింగ్ ఉన్నట్టుంది. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ పరిణామాలను గమనిస్తున్నప్పుడు ఖచ్చితంగా అలాగే ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క పరిణామాన్ని కూడా చాలా సూక్ష్మ పరిధిలో చూస్తున్నారు అనిపిస్తుంది. రియలిస్టిక్గా తీసుకుంటే నిన్న బట్టి విక్రమార్క గారిని తీసుకోబట్టలో మామూలు రాజకీయ నాయకులు రాజకీయం మాట్లాడుకుంటారు కానీ నాకైతే మాత్రం ఏమనిపించింది అంటే అతను ఫైనాన్స్ మినిస్టర్, తెలంగాణకి ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. మామూలుగా ఏమవుతుందంటే తమ శాఖలకు సంబంధించి అర్జీలు ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు పరిణామ క్రమాల్లో ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు ఆ శాఖకు సంబంధించిన మంత్రులను తీసుకోబోవటం, ఆ శాఖకు సంబంధించిన అధికారులను తీసుకోబోవటం ఆనవాయితీ. అయితే ఇక్కడ మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేవు, అన్ని అప్పులే ఉన్నాయి అనుకున్నప్పుడు ఆస్తుల గురించి బీఆర్ఎస్ చెప్తుంది, అప్పుల గురించి కాంగ్రెస్ చెప్తున్నప్పుడు ఏది పాజిటివ్ గా తీసుకుంటుంది బీజేపీ అనేది? పాజిటివ్ నెగిటివ్లు ఆలోచిస్తే ప్రతి ఒక్క రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు పెరిగాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులేమి గత 10 ఏళ్లలో గమనిస్తే అప్పులు ఏమి పెరగకుండా పోలేదు. రాష్ట్రాలతో చేసిన అప్పులతో ప్రొరేటా బేసిన్ తీసుకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు కూడా బాగా పెరుగున్నాయి. బట్ ఈ కన్సిడరేషన్ కాదు. కానీ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడైతే మనం పెంచుతూ పోతామో అప్పుడు ఏమవుతుందంటే అబ్వియస్గా ఆ ఆర్థిక లోటు పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ 5 ఏళ్లలో మనం 5 లక్షల కోట్లు అప్పు చేసామనుకోండి, 2 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేసినా ఇతను ఎక్కువ చేసినట్టు అతను ఎక్కువ చేసినట్టు అని అంటే ఇద్దరు ఈక్వల్గా చేసినట్టు లెక్క. ఎందుకంటే ఆ 1,00,000 కోట్లకు వడ్డీ కట్టుకుంటా రావాల్సి వస్తుంది. ఆ వడ్డీ కూడా యాడ్ అవుతుంది కదా, క్యుములేటివ్ అవుతుంది కదా ఆ ఇంట్రెస్ట్ని. సో ఇప్పుడు కొత్తగా పెట్టే సంక్షేమ పథకాలైనా సరే వీటిని అమలు చేయాలన్నా కానీ ఇప్పుడు మీరు అంత అప్పుల్లో ఉన్నప్పుడు ఈ కొత్తగా వచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లేకుండా కుదురుతుందా అని అంటే అంత ఈజీ ఏమైతే కాదు. సో వీళ్ళు కూడా అప్పులు తేవాల్సిందే, ఏ గవర్నమెంట్ అయినా సరే అప్పులు తేవాల్సిందే. పథకాలు కూడా ఏమవుతాయనంటే ఒక్కొక్క పథకానికి మీరు చెప్పినట్టు వీళ్ళే మొన్న శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్లో చదివాను. 24,000 కోట్ల నుంచి 36,000 కోట్ల దాకా సంవత్సరానికి వడ్డీ రూపంలోనే కట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కొత్తగా వచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయటం, అది కాక అది కూడా కాంగ్రెస్కి ఒక ఇదేంటంటే ఒక 100-200 రోజుల్లోనే అమలు చేయాలి. వాళ్ళు 100 రోజులు చెప్పారు మేడం. ఒక పథకం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని సాధ్యాసాధ్యాలను అవన్నీ పరిశీలించడానికి చాలా టైం పడుతుంది. మీరు ఇప్పుడు చూశారు, ఫస్ట్ మొన్న వాళ్ళ పథకం స్టార్ట్ చేశారు, 0 టికెట్ మహిళా లేడీస్ కోసం బస్సులో ఫ్రీ టికెట్ పెట్టారు. ఆ 0 టికెట్ పెడితే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఇంకొన్ని రోజులు పోతే ఆ టఫ్ టాస్క్ మీకు అర్థమవుతుంది. గవర్నమెంట్ ఇన్ టైంలో కానీ వాళ్ళకి కానీ అమౌంట్ పే చేయలేకపోతే ఆర్టీసీకి ఇంతకుముందు ఏముంది, ఆర్టీసీ అకౌంట్లో టికెట్లో డబ్బులు పడేటివి ఎంతో కొంత 5 కోట్ల 10 కోట్ల తప్పు పడితే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇన్ టైంలో పే చేయాలి. ఇంకో ఛాలెంజింగ్ టాస్క్ ఇప్పటి నుంచి వాళ్ళు రికవరీ వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు గవర్నమెంట్ కూడా. అంటే దీన్ని తప్పుగా చూపించడం లేదు. అంటే ఒక పథకాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని సాధ్యాసాధ్యాలు, దాని యొక్క ప్రతికూలతలు, పర్యావసనాలు ఎలా ఉంటాయనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఆర్టీసీలోనే. ఇక్కడ దిగి మీరు ఒకటో స్టాప్ దిగారు, మియాపూర్ నుంచి కోకట్పల్లి తీసుకున్నారు, అండ్ మియాపూర్ నుంచి కోటి దాకా బస్సు పోతుంది, కోటి దాకా టికెట్ కొడుతున్నారట. అప్పుడు ఏమవుతుందంటే 0 టికెటే అవుతుంది. మామూలు ఈ బ్యాలెన్సింగ్ ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ గవర్నమెంట్ పే చేయాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో 0, ఎవరికి వీళ్ళిద్దరికి లాస్ లేదు, కండక్టర్కి లాస్ లేదు, ఎక్కిన లేడీకి లాస్ లేదు. సో లాస్ ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది. ఈ అమౌంట్లన్నీ కూడా మీరు బాగా చూసినప్పుడు, నేను ఒక 10 రోజుల తర్వాత న్యూస్ పేపర్ మొన్న ఈ మధ్య చూశాను, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని
అన్నీ కూడా ప్రాఫిట్లోనే ఉన్నాయి అని చెప్పారు. మొత్తం కూడా అన్ని ప్రాఫిట్స్లో ఉన్నాయని చెప్పారు. అన్ని డిపోలు 10 డిపోలు 15 డిపోలు ఎన్నో పేపర్ కేసి నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను, న్యూస్ ఆర్టికల్ ఇది. ఓకే, సో అన్ని ప్రాఫిట్స్లో ఉన్నాయని అన్నారు. అంటే ప్రాఫిట్స్లో ఉన్నాయి అంటే ఎలా వచ్చాయి? ఈ జీరో టికెటింగ్ వీళ్ళు చేసే విధానాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు గవర్నమెంట్కి ఇవన్నీ కూడా చాలా బడ్జెట్. ఈరోజు మనం 6 కోట్లు 7 కోట్ల నెలకు అవుతుంది అనుకుంటున్నాం, కానీ కాలక్రమంలో ఇది ఇంకా ఎక్కువ పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా నేను ఈ ఒక్క పథకం అని చెప్పడం లేదు, ఈ పథకాలు ఇంప్లిమెంటేషన్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అది కాక కాంగ్రెస్కి ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ దే ఆర్ గోయింగ్ అని వాళ్ళ వర్షంలో వాళ్ళు పోతారు. ఎందుకంటే మన ఒక పార్టీని ఒక 10 రోజుల్లోనూ 20 రోజుల్లోనూ మనం క్యాలిక్యులేషన్ వేయడం చాలా రాంగ్. అది మనం చేయకూడదు. అది ఆ పొజిషన్లు వ్యతిరేకిస్తాయి, కానీ మనం న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు మనం ఆ కోణంలో చూడకూడదు. కానీ ఏమైపోతుందంటే వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అంశాలను చాలా తక్కువ టైంలో, ప్రతిపక్షాల కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా సరే చాలా తక్కువ కాలంలో చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే మీకు చెప్పాను, సీక్వెన్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఆ ఎలక్షన్ టెంపో ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంది. మీరు చూస్తే డే 1 ఓత్ తీసుకున్న పక్క రోజు నుంచే మీరు చూడండి ప్రతిపక్ష అటాకింగ్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు పైకి ఢిల్లీకి వెళ్ళడం, కలవడం ఇవన్నీ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ సాధ్యాలు ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఎక్కడెక్కడ నుంచి తీసుకురావాలి, ఎక్కడెక్కడ మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది దే ఆర్ need to search for the resources from where they get their income. సో చరణ్ గారు ముందుగా లెక్కలు అంచనాలు లేకుండానే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది, అప్పు పుట్టట్లేదు, ఆస్తుల గురించి లెక్కలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి అనేది ఒక వాదన. మేడం ఇప్పుడు 2,90,000 కోట్లు నిజమే అని చెప్పి మేము నమ్మాము. మరి మీరు ఎవరైనా ఏం చెప్తారు? ప్రభుత్వం 2,90,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అది వాస్తవం అని చెప్పి నమ్ముతున్నాం. ఇప్పుడు మేము కూడా శ్వేతపత్రం అసెంబ్లీ రిలీజ్ చేసినాం, వాస్తవ విషయాలతో ఉన్నటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేసినాం కాబట్టి ప్రజలంతా విశ్వాసంలో తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, మీడియా అధినేతలు కావచ్చు, మీడియా సంబంధించిన సంస్థలు తీసుకుంటా ఉన్నారు. మేము 2,90,000 కోట్లు వీళ్ళు ప్రవేశపెట్టారు కాబట్టి మేము 2,90,000 కోట్ల మీద ఈ రాష్ట్రంలో అప్పులు కావచ్చు, అదేవిధంగా జీతాలకు సంబంధించి కావచ్చు 35% జీతాలకు పోతాం, 34% అప్పుల మీద కొట్టి అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ పోతాము. ఈ 2 పోయినప్పుడు 70% పోతే ఇంకా 30% ఉంది అని చెప్పి భావించాము. ఇప్పుడు ఏమైంది? 2,90,000 కోట్లు అనేది అది కల్పితం అనేది చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే 1,60,000 కోట్ల రూపాయలు మాత్రమే నికరంగా ఖర్చు పెట్టుకుంది. మిగతా చూస్తే 1,30,000 కోట్ల రూపాయలు అదనంగా చూపి అంటే 20% ఏదో తక్కువ చూపించే ప్రయత్నం. కానీ ఇంకా లోతుగా పోయి చూస్తే మీరు ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10 సంవత్సరాల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 800 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఇట్లా చూస్తా ఉంటే లోపలి పోయి చూస్తా ఉంటే వాస్తవ విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. అంతకుముందు ఉన్నట్టు ప్రభుత్వం వాస్తవ విషయాలు బయట పెట్టకపోవడం ఈనాడు ఈ సంక్షోభం దారి తీసిందనేది స్పష్టం. రాజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక సబ్మిషన్ ఉంది మీ లెక్కలకి. రాజీవ్ రెడ్డి సార్, మామూలుగా చూసే వ్యక్తులకి మీరు అన్నది 100% నేను మీతో ఏకీభవిస్తాను. ఎందుకంటే బడ్జెట్లో మనకు వచ్చేటివి వీళ్ళు ప్లానింగ్, FRBM నిధుల్లో నుంచి లోన్లు వస్తాయని ఇవన్నీ కలిపి ఒక బడ్జెట్గా క్రోడీకరిస్తారు. ఐ విల్ అగ్రీ విత్ యూ. సేమ్ ఇదే టైంలో ఇప్పుడు ఇచ్చే కొత్త పథకాల వల్ల ఒక 70,000 కోట్ల దాకా 60 నుంచి 70,000 కోట్లని ఎస్టిమేషన్ వేస్తున్నారు. దీన్ని మీరు ఎలా ఇది చేయగలరు సార్? అంటే మామూలు చెప్తున్నా. ఇప్పుడు ఆ బడ్జెట్ ఇప్పుడు మీరు ఇచ్చే బడ్జెట్ ఈ విధంగా మీరు 2,70,000 కోట్లు వేశారు, 90,000 కోట్ల సంథింగ్. అది అంత ఇదిగా లేదు, హేతుబద్ధకంగా లేదు అని అన్నాము. ఆ హేతుబద్ధకంగా లేనప్పుడు మీరు కరెక్ట్గా వేసినప్పుడు అది 2,00,000 కోట్లకో 2,50,000 కోట్లకో వస్తుంది. మేము అనుకున్నది ఏంటంటే సార్, మేము అనుకున్నది ఏంటంటే 2,90,000 కోట్లలో 70% పోయిన తర్వాత దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు మిగతా ఉన్నాయి. కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తానికి ఒక 20,000 కోట్ల రూపాయల నుంచి 30,000 కోట్ల రూపాయలు అవుతుంది. మేము పెట్టినటువంటి పథకాలకు 40,000 కోట్ల రూపాయలు అవుతుంది మా అంచనా ప్రకారం. అప్పుడు ఈ 70,000 కోట్ల రూపాయలు పోయినా ఇంకా 20,000 కోట్ల రూపాయలు మిగతా ఉందని మేము అనుకున్నాం. అదే కాకుండా ఎవ్రీ ఇయర్ 10 to 15% రెవెన్యూ పెరుగుతాం అన్ని రాష్ట్రాలు. మీరు ఆంధ్ర రాష్ట్రం చెక్ చేసుకోండి, అక్కడ 2% గ్రోత్ రేట్ ఉంటే తెలంగాణ 2.45%. ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఫార్మా లేదు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంలోనేమో ఆదాయం 2 గ్రోత్ ఉంటే ఇక్కడ 2.45%. అంటే తెలంగాణ రాష్ట్ర అంకెలు ఎక్కువ చేసి చూపడం తోటి ప్రధానంగా తీసుకొచ్చిన అప్పులు అదేవిధంగా కరెక్ట్ వేలో ఉపయోగించుకోకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సంక్షోభం వచ్చిన మాట వాస్తవం. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మేము చాలా సంవత్సరాల కాలం పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఫ్రీ అనే వర్డ్ అంటే ఏ ఉచిత కార్యక్రమం తీసుకొచ్చినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలంతా మమ్మల్ని విశ్వాసంలో తీసుకున్నారు. కాబట్టి మేము ఇప్పుడు దీన్ని ఎట్లా సెపరేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. నిపుణులతోటి ఎవ్రీడే చర్చలు జరుగుతా ఉన్నాయి, అదేవిధంగా సీనియర్ అధికారులతో చర్చలు జరుగుతా ఉన్నాయి. ఓపికతో మా మంత్రులంతా కూడా దాదాపు 18 గంటల కష్టపడతా ఉన్నాం.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క రివ్యూ జరగలేదు మేడం. ఏ డిపార్ట్మెంట్ల వారిగా రివ్యూ జరగలేదు. అసలు అధికారులు మాట్లాడే అవకాశం లేదు. ఎంతసేపు రిటైర్మెంట్ అయిన అధికారులను అడ్వైజర్లు పెట్టుకోవడం మూలంగా వాళ్ళు సలహాలు ఇవ్వలేదు. సలహాలు స్వీకరిస్తానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. అదేవిధంగా ప్రజలు కలిస్తానికి సిద్ధంగా లేరు. ప్రజా సంఘాలు కలిస్తానికి సిద్ధంగా లేరు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ చెప్పే సలహాలు తీసుకోలేదు. ప్రతిపక్ష పార్టీలో గొంతులోకి కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రం ఇంత సంక్షోభానికి పోవడానికి కారణం వాస్తవ విషయాలు బయట పెట్టకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రం చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం.